హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు యూనివర్సల్ టాకీస్. నేను మీ యాంకర్ సౌమ్య. అధికారానికి ఆశయం తోడైతే సో ఈ ట్యాగ్ లైన్ ఖచ్చితంగా బాలకృష్ణకి చెందినదిగా అయితే కనిపిస్తుంది. సో నందమూరి బాలకృష్ణ సినిమా చరిత్రలో ఇప్పటి వరకు కూడా తీసిన సినిమాలని ఒక యాక్షన్ ఎంటర్టైనర్ గా, అలాగే ఏదో ఒక మెసేజ్ ఓరియంటెడ్ సినిమాగా ఉన్న నేపథ్యంలో ప్రత్యేకంగా మెసేజ్ ఓరియంటెడ్ అనగానే మనకి వినబడే డైరెక్టర్ కొరటాల శివ. సో కొరటాల శివ నందమూరి బాలకృష్ణ ఇద్దరి కాంబినేషన్ గాని మనం వేదికపై చూడాల్సి వస్తే సో వీళ్ళిద్దరూ స్క్రీన్ పై కనిపిస్తే ఎలా ఉంటుంది. సో దానికి సంబంధించిన ఒక కొత్త సినిమా అప్డేట్ తోనే ఇప్పుడు వీరిద్దరు కూడా మన ముందుకు వచ్చారు. సో దానికి సంబంధించి అధికారానికి అంశం తోడైతే అనే ఒక ట్యాగ్ లైన్ తో మనకి ఇప్పుడైతే కనిపిస్తున్నారు. సో కథానాయకుడు నందమూరి బాలకృష్ణ 112వ చిత్రంగా కొరటాల శివ దర్శకత్వంలో ముస్తాబవుతున్న ఒక కొత్త సినిమాకి సంబంధించి శుక్రవారం అధికారికంగా ప్రకటన అయితే వెలువడింది. అండ్ అధికారానికి ఓ ఆశయం తోడైతే అదో ఉద్యమంగా మారుతుంది అనే ట్యాగ్ లైన్ తో ఓ ప్రచార చిత్రాన్ని విడుదల చేశారు చిత్ర బృందం. అలాగే ఆ వ్యాఖ్యను బట్టి ఈ సినిమా బలమైన సామాజిక అంశాలతో కూడిన యాక్షన్ ఎంటర్టైనర్ గా ఒక కమర్షియల్ మూవీగా ఉండబోతుందని అయితే మనకు అర్థమవుతుంది. అలాగే ఇప్పటికీ ఈ చిత్రం యొక్క స్క్రిప్ట్ కంప్లీట్ అయిందని చెప్పి, అలాగే త్వరలోనే దీనికి సంబంధించి పూర్తి వివరాలు అంటే నిర్మాణ సంస్థ గురించి కానీ, అండ్ దాంతోపాటు ఎవరైతే నిపుణులు టెక్నికల్ డిపార్ట్మెంట్ వర్క్ చేస్తున్నారో అండ్ మెయిన్ కీ రోల్స్ లో ఎవరు చేస్తున్నారు అన్న విషయాలన్నింటినీ నటీనటులను కూడా పూర్తి వివరాలతో తొందరలో తెలియజేస్తామని చెప్పేసి చిత్ర బృందం చెప్పుకురావడం జరిగింది. అండ్ ప్రస్తుతం అయితే దీనికి సంబంధించి రెగ్యులర్ షూటింగ్ కూడా ప్రారంభించాలన్న ప్లానింగ్ లో అయితే ఉన్నారంట. అండ్ ఎట్టకేలకు షూటింగ్ ని ప్రారంభించి వచ్చే సంక్రాంతికి ఈ సినిమాని రిలీజ్ చేయాలని చెప్పి కొరటాల శివ అలాగే ఎన్బీకే ప్లాన్ చేస్తున్నట్లుగా అర్థమవుతుంది. అండ్ ప్రస్తుతం అయితే బాలకృష్ణ గోపీచంద్ మలినేని దర్శకత్వంలో 111వ చిత్రాన్ని ప్రస్తుతం చేస్తున్నారు. అందులో హీరోయిన్ గా కాజల్ అగర్వాల్ ఫిక్స్ అయినట్టుగా కూడా మనకైతే వార్తలు వచ్చాయి. మరి ఈ సినిమా చేస్తూనే ఈ 112వ కొరటాల శివ సినిమాని కూడా కంటిన్యూ చేస్తారని వార్తలు అయితే వస్తున్నాయి. మరి ఇంత టైట్ స్కెడ్యూల్ లో ఆల్రెడీ రాజకీయాల్లో ఉంటూనే సినిమాలపై కూడా ఇంత ఫోకస్ పెడుతూ కంటిన్యూస్ గా మూవీస్ చేసుకుంటూ వెళ్తున్నారు బాలకృష్ణ. మరి ఈ సినిమా ఎలా ఉంటుంది అనుకోబోతున్నారు? అండ్ దేవర తర్వాత కొరటాల శివ అదే ఫామ్ లో ఈ సినిమాను కూడా హిట్ చేసే రకంగా స్క్రిప్ట్ ప్రిపేర్ చేశారా? ఎన్బీకేకి స్క్రిప్ట్ ప్రిపేర్ చేయడం అంటే ఖచ్చితంగా అది సాహసం అని చెప్పాలి. మరి అలాంటి సాహసోపేతమైన చిత్రం ఎలా ఉండబోతుందని మీరు అనుకుంటున్నారు? కింద కామెంట్ సెక్షన్ లో తెలియజేయండి. అండ్ మరిన్ని అప్డేట్స్ కోసం యూనివర్సల్ టాకీస్ ని ఫాలో అవ్వండి.